ఇందాక మీరు చెప్తున్నారు, కట్ అయిపోయింది. అరుణ్ గారు, కుడ్ యూ ప్లీజ్ కంటిన్యూ? సార్ గతంలో ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీ చిన్నప్పటి నుంచి తెలిసిన రాజకీయాలు, నా చిన్నప్పటి నుంచి తెలిసిన రాజకీయాలైనా సరే, ప్రతిపక్ష నాయకుల కన్నా మేము బలమైన వాళ్ళమే అనుకున్నప్పుడు మీరు వచ్చి బరిలో నిలబడండి, మీ మీద మేము ఎంత బలవంతులమో, ప్రజల దగ్గర మాకు ఎంత మద్దతు ఉందో మేము నిరూపించుకుంటాము బరిలో నించొని పోటీలు అని చెప్పేసి ఎంకరేజ్ చేసిన పాలిటిక్సే తప్ప ప్రతిపక్షం ఉండకూడదు, నామినేషన్ వెయ్యకూడదు, విత్డ్రా చేసుకుంటారా లేదంటే ప్రాణాలు తీయమంటారా అన్నట్లుగా ఇంట్లో పిల్లల్ని కిడ్నాప్లు చేసి భార్య నామినేషన్ ఇస్తే భర్తను తీసుకెళ్లి కొట్టి, భర్త నామినేషన్ ఇస్తే భార్యని తీసుకెళ్లి, ఇట్లాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ని గతంలో ఎప్పుడైనా ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసామా? అది స్థానిక సంస్థల దాకా ఎందుకులేండి, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నేనేసిన రోడ్డు మీద మీరు ఎట్లా నడుస్తారో చూస్తాను అనలేదా నంద్యాలలో ఆయన? మీరు చూశారు కదా, అది బెదిరింపు కాదా? అది బెదిరింపు కాదా? మీరు ఎప్పుడు నోటీస్ చేయలేదా? నేను మీరు రెండు డిఫరెంట్ వేరియస్ ఉన్నాయి ఇక్కడ. మీరేమో నాయకుల మధ్య ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రి అండి, నాయకుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు. అదేనండి నేను చెప్తోంది, నాయకుడు ప్రతి నాయకుడు సవాళ్ళు అవి. ఇక్కడ నేను మాట్లాడుతున్నా ప్రజలతో ఆయన మాట్లాడింది, ప్రతి నాయకుడితో కాదు. నాకు ఓటేయకపోతే మీరు ఈ రోడ్డు మీద ఎట్ట నడుస్తారో నేను చూస్తాను, అది రికార్డుగా ఉంది, చూడండి. మీరు నేను చెప్పడం దేనికి మీరే చూడండి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి జగన్ ఎంకరేజ్ చేద్దామంటారు వాళ్ళు. తమలపాకుతుంటే వీళ్ళు తలుపు చెక్కదంటే నేను అంటల్లా, మీకు అది స్వర్ణయుగంలా కనిపిస్తుంటే నేను చెబుతున్నా స్వర్ణయుగం కాదు, అది కూడా రాతి యుగమే అని. నంద్యాల రోడ్డు మీరు చెప్తున్నారు, నేను ప్రతి సిటీలోనూ అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారని నేను చెప్తున్నా. ఇప్పుడు కొంచెం చపల చెత్తం ఉన్నోడికి మరి పూర్తిగా ఉన్మాదిగా మాట్లాడికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొత్తానికి కొంత నిజం ఒప్పుకున్నారు, కొంత చపల చెత్తం ఉందని నిజం ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ ఏకంగా ఉన్మాదైనప్పుడు చపల చెత్తం ఉన్నాడు బెటర్ కదండి. ఓకే, సో ఆ లెక్కలోకి వచ్చారు మీరు. నంబర్ 2 చెప్పండి. గతంలో ఇతను ప్రజల్లో తిరిగి, ఇందాక మేడం కూడా ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో లేరని చెప్పేసి మాట్లాడారు. సరే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు వచ్చింది టాపిక్ చెప్తున్నాను. పాదయాత్ర పేరుతోటి ప్రతి ఊరు కొన్ని వేల కిలోమీటర్లు ఏవో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినట్లున్నారు. తిరిగిన తర్వాత అతను స్థానికంగా ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి సంబంధించి నేను నెరవేరుస్తాను అని చెప్పేసి అతని మేనిఫెస్టోలో కానివ్వండి, నవరత్నాల పేరుతో జనాలకు పెట్టిన నవరంధ్రాల లిస్ట్ లో కానివ్వండి యాడ్ చేసిన తర్వాత స్టిల్ ఈ రోజుకి ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలం గడుస్తుంటే ఇప్పటికీ ప్రజల్లో ఎంత మందిలోకి దగ్గరకు వెళ్లి ఆ రోజు ఈ సమస్య చెప్పారు, తీరిందా లేదా, మా ప్రభుత్వం వచ్చాక మీ సమస్య క్లియర్ అయిందా లేదా అని చెప్పేసి ఎంతమంది సామాన్యుతో వెళ్లి మాట్లాడారు? అప్పుడు ధరల భారం గురించి, మద్య నిషేధం గురించి, సిపిఎస్ గురించి, అలాగే రోడ్లు, భవనాలు, అలాగే ప్రాజెక్టుల గురించి మాట్లాడిన మాటనన్నింటిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాలన జరిగిన తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి అత్యధికంగా ధనం వెచ్చించబడిన తర్వాత ప్రజా పాలన కోసం వీటిలో శాశ్వతంగా వేటి నిర్మాణాలు జరిగాయి. మొదటగా ఏవి ప్రజలకు ఆచరణలోకి వచ్చాయి, మళ్ళీ పేపర్లోను వీళ్ళు ఇప్పుడు రాసుకొస్తారు, ఎక్కడికి మనకు కనిపించే వాళ్ళ ఎక్కడ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి, వైసీపీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి క్యాలిక్యులేషన్స్, ప్రజలకు ఎక్కడ కనిపించవు. అట్లాంటి క్యాలిక్యులేషన్స్ లో కాకుండా వాస్తవంలో ఎక్కడ అవన్నీ కనిపించాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం ఎంత ఆర్థిక చిత్తశుద్ధి ప్రజలకు సంబంధించి చూపెట్టింది. పైగా ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష నాయకుల యొక్క బొమ్మల సభల్లో పెట్టి, ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను ప్రజల్లో పెట్టి ఇట్లాంటి విషయాల మీద యువతని, సామాన్యుల్ని రెచ్చగొట్టి అసలు రాజకీయాలకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఆడవాళ్లను బజార్లోకి లాగినటువంటి గవర్నమెంట్ గతంలో ఎప్పుడైనా ఉందా? ఇంకొక అంశం, సోషల్ మీడియాకి ప్రజా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి మరి నాలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఇంకొకరు లాంటి వాళ్ళను అనవసరంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ క్యారెక్టర్ ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నాలు, వాళ్ళని బ్లేమ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో ఏ ప్రభుత్వం అయినా చేశాయి, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే చేసింది. ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతోంది. కాబట్టి ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం యొక్క పాలనా లోపాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉన్మాద చర్యలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి వ్యవస్థను కనుక ఎంకరేజ్ చేస్తే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తన ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం తన ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. సుజాత గారు మాట్లాడతారు, మీరు అడిగిన ప్రశ్నలు కాబట్టి సమాధానం చెప్తారు. ఒకటండి, రాయపాటి అరుణ్ గారికి వాక్చాతుర్యము, వాయిస్ ఉంది కానీ పైన టాప్ ఫ్లోర్ లో బ్రెయిన్ లో మాత్రం నాలెడ్జ్ నిల్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ వ్యక్తిగతంగా, అంటే ఆవిడ నాయకులు గాని ఆవిడ గాని జనసేన రిప్రజెంట్ చేసే వాళ్ళందరూ కూడా జగన్ గారి మీద వ్యక్తిగత కక్షతోటి ఉంటారు. అది ఎందుకు అనేది తెలుసుకోవాలంటే వాళ్ళు ఒక ఉన్మాద పార్టీ కాబట్టి, వాళ్ళ నాయకుడు ఒక ఉన్మాదుడు కాబట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఉన్మాద భరితమైనటువంటి వ్యాఖ్యలు అనేవి జగన్ గారి మీదే, ముఖ్యంగా జగన్ గారి మీద, వైసీపీ మీద
వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కాపు లీడర్స్ మీద, కాపు ఎమ్మెల్యేలు, కాపు మంత్రుల మీద వీళ్ళు చెప్పేటువంటిది ఊకదంపుడు ఉపన్యాసాలు రాష్ట్ర ప్రయోజనాలకు అంటారు కానీ ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను దాటి రారు. ఇంకొక అంశం, ఈ రోజు కాపు కులస్తుల్లో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ముద్రగడ గారు చెప్పినటువంటి అంశాలను కానీ హరిరామ జోగి గారు చెప్తున్నటువంటి అంశాలను కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు? దాని వెనుకున్నటువంటి కారణం ప్రజలందరికీ తెలుస్తున్నది ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టే కాపుల పక్షం మాట్లాడకుండా నోరు మూసేస్తున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. సరే, ఈ రోజు తీసుకుంటే అరుణ గారు మాట్లాడుతున్నట్టుగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎవ్వరికీ అర్థం కావు. దేని గురించి? రోడ్ల గురించి, భవనాల గురించి, నిర్మాణాల గురించి, సిపిఎస్ గురించి. ఏమో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సిపిఎస్ లో ఇచ్చినటువంటి లిస్ట్ లో, సారీ సూపర్ 6 అనేటువంటి లిస్ట్ లో, అది మీ మేనిఫెస్టో కూడా కదా, మీరు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారంటే దాంట్లో సిపిఎస్ గురించి ఏమైనా ఇచ్చారా? చెప్పండి. మీరు సిపిఎస్ గురించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నేను సిపిఎస్ ఇస్తా, రద్దు చేస్తానని ఏమన్నా హామీ ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు ఇవ్వగలరా? అది ఎన్ని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారో మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలు తీస్తారు అంటున్నారు. మరి గోదావరి పుష్కరాల్లో 40 మంది ప్రాణాలు తీసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు కదా. దానికి మీరు ఆయన ఫ్యూడల్ వ్యవస్థ తీసుకొస్తారు జగన్ గారు అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్యూడలిస్ట్ కాదా? అప్పుడు 40 మందిని అడ్డంగా చంపినప్పుడు దానికి ఆన్సర్ ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళు దీనికి చెప్పేటువంటి ఆన్సర్ ఏంటో మేమే చెప్తాం, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. వీళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే మాకు గోదావరి పుష్కరాలు ఒక్కటే కాదు, అది మాకు రాష్ట్ర ప్రయోజనాలు అంటారు. ఇంకొక అంశం, ప్రచార ఆర్భాటాల కోసం 40 మందిని చంపారు. ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రచార ఆర్భాటాలు ఏవైతే మీరు జగన్ గారిని చేస్తున్నారో ఆ ఆర్భాటం కోసం 40 మందిని చంపారు. ఇంకోటి, మీరు అంటున్నటువంటి బీసీలకి న్యాయం, నాయ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా అని అసెంబ్లీ సాక్షిగా అన్నది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు కాదా? దానికి సమాధానం చెప్పరా బీసీల పక్షాన? అది మీరు చెప్పరు. దీనికి మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. సుజాత గారు ఒక చిన్న ఒక్క నిమిషం సుజాత గారు చిన్న కరెక్షన్ అండి, చిన్న కరెక్షన్. ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నారు అని మీరు అన్నారు, అది కరెక్ట్ కాదు. ఆయన సచివాలయంలో ఆయన ఛాంబర్కి వెళ్తూ అక్కడ వారు ధర్నా లాంటి ఒక చిన్న ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ప్రెజెంట్ దేర్. ఆయన బయట అన్నారు, అసెంబ్లీలో అలా ఆయన బయట అన్నారు, అసెంబ్లీలో మాట్లాడలా. కరెక్ట్ అండి, మీరు జర్నలిస్టు, మీకు అన్ని తెలుసు. అన్ని కాదా? కొన్నే తెలుసు. నేను ఆ సమయంలో అక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్తాను. అసెంబ్లీలో ఉన్నాం ఎందుకంటే ప్రతిపక్ష స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంది. బట్ బీసీలు, నాయ బ్రాహ్మణుల సంఘాలు ఏవైతే వచ్చినాయి వాళ్ళు సచివాలయంకి వచ్చారు, యాక్సెస్ లేక, అసెంబ్లీలోకి యాక్సెస్ లేక వాళ్ళకి. ఆ రోజు జరిగినటువంటి సమాధానంకి వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు మహానుభావుడని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకుంటున్నటువంటి ఈ సోకాల్డ్ జనసేన పార్టీ ఏమి సమాధానం చెప్తుందమ్మా? రంగా గారిని కత్తులతో వెన్నుపోటు పొడిచారండి. ఆ తర్వాత దాసరి గారిని పేపర్తో వెన్నుపోటు పొడిచారు. చిరంజీవి గారిని అవమానంతో వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ముద్రగడ గారిని అధికారంతో హింసలు పెట్టి ఏ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచారు అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని పొత్తులతో వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వెన్నుపోటు వీరుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయేటువంటి కాలంలో జనసేన క్యాడర్ ని గాని పవన్ కళ్యాణ్ గారిని గాని కనీసం చూడరు. ఎందుకంటే ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడమే ఆయనకు కలిగిన ఒకే ఒక ఎజెండా అని గత చరిత్ర చెప్తుంది. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఆయన పొత్తులో ఉన్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే పొత్తు అనేది చారిత్రాత్మకమైనటువంటి అవసరం. పొత్తు గెలిచిన తర్వాత గెలవకపోయినా గెలిచినా ఈయన చేసేది ఏంటంటే చారిత్రాత్మక తప్పిదం. ఈ మాట ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? 94, 99, ఆ తర్వాత 2014 ఎన్నిసార్లు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు? చరిత్ర తీసుకొని మాట్లాడండి, చరిత్ర లేకపోతే చదువుకొని రండి, అంతేగాని ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి రావద్దు ఇక్కడ. మాట్లాడచ్చండి? మాట్లాడండి అరుణ్ గారు. నంబర్ 1, కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ కాపు పెద్దల మాటలు ఎందుకు తీసుకోవట్లేదని ఒక మాట అన్నారు. కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసమే పార్టీ పెట్టారని, కాపుల కోసమే ట్రై చేస్తున్నారు మీకు ఎవరు చెప్పారు? అసలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయరు? అని కంప్లీట్ చేయండి, పోటీ చేయొచ్చు కదా, కంప్లీట్ చేయండి. అదే క్వశ్చన్ కడపలో పోటీ చేయొచ్చు కదా ఆయన. మీ దగ్గర ఆన్సర్ ఉందా అండి? లేకపోతే
కడపలో జనసేన లీడర్ ని పెట్టారా చెప్పండి, ఎవరు పోటీ చేస్తున్నారు చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ ఉందా? కడపలో జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? నేను అడిగాను, మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సుపరిపాలన చేశారు, మీరే చెప్పుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పలానా వ్యక్తిత్వం పలానా వ్యక్తి అని రాష్ట్రం అంతా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తిత్వం పలానా పరిపాలన ఇలా చేయగలడని ఇప్పటి వరకు జనాలకు తెలియదు, ఆయన అధికారంలోకి రాలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు, 5 ఏళ్ల పాటు తన అధికారం ఎలా ఉంటుందని నిరూపించుకున్నాడు. పులివెందుల దాటి ఇంకో చోటుకు వచ్చి ఎందుకు పోటీ చేయట్లేదు? అక్కడ ముఖ్యమంత్రి ఆయన, ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన. అక్కడ సుపరిపాలన చేశాడు అనుకుందాం, ఇక్కడ సుపరిపాలన చేశాడు అనుకుందాం. మా ఒంగోలులోనో, చేరలోనో, గుంటూరులోనో, విజయవాడ ఎందుకు చేయడండి ముఖ్యమంత్రి గారు? పులివెందుల దాటి ఎందుకు రాడండి? ఓకే, ఆన్సర్ చెప్పనా? దీనికి ఆన్సర్ చెప్తాను, ఉండండి. దీనికి నేను ఆన్సర్ చెప్తాను. నన్ను కంప్లీట్ చేయండి, తర్వాత మాట్లాడదాం. మీకు క్లియర్ చెప్తాను ఆన్సర్. నన్ను కంప్లీట్ చేయండి. కాపు కులం గురించి పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పార్టీ పెట్టలేదు. కాపుల మనోభావాల కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రయత్నం చేయలేదు. అలా కనుక మీరు కనుక ఆలోచించుకుంటే అప్పుడు మాలాంటి దళితులు, బీసీలు మేమందరం అధికారంలోకి రావడానికి మా కులాల నుంచి ఇంకొకరు పుట్టి వాళ్ళు ఫైట్ చేస్తే మాకు అధికారం రాదా? నంబర్ 2, ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి మాట్లాడలేదు అన్నారు. మేము మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీ మంత్రులందరినీ ఇప్పటివరకు ప్రశ్నిస్తూనే ఉన్నాం మేడం. మీ దగ్గర నిరూపణ ఉంటే నిరూపించండి, మేము కూడా అజెండా వదిలేసి ప్రశాంతంగా మా పనులు చేసుకుంటాం, మీ వాళ్ళు అల్లవలేదు. నంబర్ 1. నంబర్ 2, ప్యాకేజీ తీసుకునే వ్యక్తిత్వం నిరూపించుకున్న వ్యక్తి తండ్రిని చంపాడని వాళ్ళ వ్యాపార సంస్థలను కూడా ధ్వంసం చేసి అదే రిలయన్స్ అంబానీ రిఫరెన్స్ మీద ప్యాకేజీ తీసుకున్న రాజ్యసభ సీట్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకన్నా ప్యాకేజీ ఇస్తారు రాష్ట్రంలో ఇంకొకరు ఎవరు లేరు. నంబర్ 3, గోదావరి పుష్కరాల్లో ప్రచారం కోసం 40 మంది సిబిఎన్ ద్వారా చనిపోయారని చెప్పేసి మీరు మాట్లాడారు. గోదావరి పుష్కరాలు అనేవి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఎట్లా రాష్ట్రం అంతా ప్రచారం కోసం డబ్బులంతా తగలాడుతున్నారో అలాగే ఆ రోజు ఆయన చేసిన దాని గురించి ప్రచారం కోసం జరిగిన తొక్కిసలాటలో 40 మంది చనిపోయిన మాట వాస్తవం. దీన్ని ఎవరు మనం మార్చేది కాదు. కానీ అది ప్రమాదవశాత్తు జరిగింది. ఇక్కడ ఆల్రెడీ కల్తీ మధ్య నిరంతరం అమ్ముతూ ప్రజా ఖజానా కూడా డబ్బులు వెళ్లకుండా సొంత ఖజానాకు డబ్బులు మార్చుకుంటూ 100 మంది 35 ఏళ్లలోపు నిండిన వాళ్ళని యువక ప్రాణాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఆ కల్తీ మద్యం అమ్మించకుండా చర్యలు ఏమైనా మీరు చేపట్టగలరా? నంబర్ 5, స్టాటిస్టిక్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా? పెట్టండి, మీడియా ముఖంగా పెట్టండి. మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు అబద్ధాలు చెప్పొద్దు. మీ దగ్గర డేటా ఉందా? డేటా ఉందా? డేటా ఉంటే చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. ఫాలో అవుతాం. అలాగే నంబర్ 5, రంగా గారిని చంపిన వ్యక్తులకు వెళ్ళి మద్దతు కలిపారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైసీపీ కండువా కింద వచ్చి మీరు ఈ మాట మాట్లాడి ఇంకొక పార్టీలోకి వెళ్ళో లేదంటే ఇంకో కమ్యూనిటీలో మీరు మాట్లాడండి తప్ప వైసీపీ కండువా మెడలో వేసుకొని వచ్చి ఈ మాట మాట్లాడే నైతిక అర్హత రంగా గారిని చంపిన వ్యక్తి యొక్క కొడుకుని పార్టీలో పెట్టుకుని పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుతున్న మీకు ఎవ్వరికీ లేదు. ఇంకొకసారి ఏ డిబేట్ లో కూడా ఈ సందర్భంలో మీరు ఎత్తకండి ఈ మాట. ఇంకోటి, కాపులు గొంతుకొస్తున్న వ్యక్తి అని చెప్పేసి మాట్లాడారు, బానే ఉందండి, నేను దీనికి ఒప్పుకుంటా, నాకు సంబంధం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కుల నాయకుడు మేము ఎప్పుడు చూడలేదు, వాళ్ళ కులం వాళ్ళు ఆయన మా కులం నాయకుడు ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలా? ఇక్కడ దళితులను చంపి డోర్ డెలివరీ ఇస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం మేము, ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నారా? మీ పార్టీని సస్పెండ్ అయ్యాడా? మీ పార్టీలో నాయకులు బాస్ ఈస్ బ్యాక్ అని సంబరాలు చేశారు. ఒక దళితుని నిర్దాక్షిణ్యంగా చంపి డోర్ డెలివరీ చేస్తే అడ్వాన్స్ మర్డర్ అనమాట. మీరు ఎక్కడో శవాన్ని ఎత్తుకోవడం దేనికి? మేము చంపాం, ఇది శవాన్ని కూడా మీకు అందుబాటులో తెచ్చిస్తున్నామని చెప్పేసి అడ్వాన్స్ మర్డర్ చేయించిన వ్యక్తులు మీ పార్టీ వ్యక్తులు. అట్లాంటి వ్యక్తులు మీరు సమర్థిస్తూ ప్రమాదవశాత్తు జరిగిన వ్యక్తుల గురించి మమ్మల్ని ద్వేషించమంటున్నారు. ఇందులో బేరీజ్ వేసుకుందాం. ఒకటి స్థాయిలో ఉన్నదాన్ని ఎక్కువ ద్వేషించాలా, 10 స్థాయిలో ఉన్నదాన్ని ఎక్కువ ద్వేషించాలా? మీరు అర్థం చేసుకుని మాట్లాడండి. వాసుదేవన్ గారు మాట్లాడండి. ఒకటి, వీళ్ళు కేవలం మీకు చంద్రబాబు నాయుడు గారి పాలన అంత అద్భుతంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలో జనసేన మర్జీ చేయొచ్చు కదా. ఎందుకు వేరే సొంత పార్టీ? ఎందుకు సొంత పార్టీ కావాలి? ఎందుకంటే కాపు ఓట్లను చీల్చాలి. మీరు కాపు ఓట్లని వచ్చేటువంటి 4-5 ఓట్లు అది చంద్రబాబు నాయుడు గారికి పడాలి. చంద్రబాబు నాయుడు గారికి పడాలని చెప్పేసి మీరు ఆ కాపు ఓట్లను డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. అందుకని మీరు మర్జీ చేయట్లేదు, అది ప్రజలందరికీ తెలుసు. మీరు ఈసారి ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. ఓటర్ల చుట్టూ వీళ్ళు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఇప్పుడు ఏ రకంగా అనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా వేస్తాడు, ఒక అరగంట సినిమా వేసి అదే విధంగా ఒక ఊగిపోయే ప్రసంగం ఇచ్చి ఆ తర్వాత కనపడ్డా ఆయన. ఎందుకంటే ఆయన చేసేది ఏం లేదు, ఆయన ఓటర్ల చుట్టూ పొర్లు దండాలు పెట్టిన ఓటర్లనేటువంటి పరిస్థితి జనసేన పార్టీకి కానీ ఆ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు అసలు.
ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నారు, ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయగలరు, కానీ మీ నాయకుడు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో పోటీ చేస్తారు, అదే ఆయన రిప్రజెంటేటివ్స్ రాష్ట్రం మొత్తం పెడతారు. మీరు పెట్టారా? చెప్పండి. గుంటూరులో మీరు రిప్రజెంటేటివ్స్ పెట్టారా? చెప్పండి. మీరు పెట్టరు. ఎందుకంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో మీరు ఏదైతే 24 సీట్లు తీసుకొని అందులో 5 మాత్రమే ప్రకటించి మిగిలినటువంటి సీట్లని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటి మనుషుల్నే పెట్టడానికి మీరు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్యాకేజ్ అందుతుంది కదా. మీరు రాజకీయాలు చేసేది డబ్బు కోసం, మీరు ప్యాకేజీల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. ఈ ముసుగులో ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇంతవరకు ప్రజలకి ఒక్క హామీ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా చెప్పారా? ఎందుకు ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టాలి అనేటువంటి మీ ఉద్దేశం తప్పితే ప్రజలకు ఏదన్నా మంచి చేద్దాము, నేను ఇది చేస్తాను అని 10 సంవత్సరాల కాలంలో ఒక్క హామీ ఇవ్వగలిగాడా పవన్ కళ్యాణ్ గారు? ఒక్క హామీ ఇవ్వగలిగాడా? ఒక యువతకి ఇవ్వగలిగాడా? చెప్పండి. ఒక స్కూల్స్ కి ఇవ్వగలిగాడా? ఈ రోజు భవనాలు కట్టలేదంటున్నారు. వెళ్ళి చూసుకోండి. నాడు నేడు కింద కొత్త భవనాలు ఎట్లా రెడీ అయినాయో, స్కూల్స్ కి ఎంత మోడరేట్ చేశామో చూసుకోండి వెళ్ళి. అదే విధంగా ఆసుపత్రులు ఎంత మోడరేట్ చేశామో వెళ్ళి చూసుకోండి వెళ్ళి. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగిందా? ఇది జరిగిందా? చెప్పండి. ఒక్క స్కూల్ చూపించండి. దాదాపు 300 గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేశాడు ఆయన. ఆ రోజు ఎందుకు అడగలేదు? ఒక ఇన్ఫోసిస్ కంపెనీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? నేను హైటెక్ సిటీని మొత్తం కట్టారని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా? నేను అద్భుతమైనటువంటి ఆర్థికవేత్తని అని చెప్పుకునేటువంటి ఈ చక్కటి విజనరీ ఏం చేశాడంటే ఒక్క పోర్టు కూడా కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 పోర్టులు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కట్టారా? మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారా ఆయన్ని? ప్యాకేజ్ కోసం కాదా? ఇది ప్యాకేజ్ కోసం కాదా? మరి మీ సొంత లాభం కోసమే కదా. చెప్పండి. నంబర్ 1, సొంత చెల్లికి ఆస్తి పంచడానికి కూడా ఇష్టం లేక మెడబట్టి బయటికి గెంటిన వ్యక్తిని మీరు 280 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు టికెట్లు పలానాలకి ఏంటంటే రెఫర్ చేస్తున్నారని చెప్పేసి తునప్రాయంగా బయటకి ఇచ్చిన వ్యక్తిని ప్యాకేజ్ అనే ముందు మీరు ఒకసారి మీ నాయకుడికి మా నాయకుడికి కంపేర్ చేసుకో మాట్లాడండి. నంబర్ 2, సర్వశిక్ష అభియాన్ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలైనా సరే 70% వాళ్ళు ఇస్తే 30% రాష్ట్ర ఖజానా నుంచి యాడ్ చేసి భవన నిర్మాణం చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు అదే చేయొచ్చు కదా. మేడం నన్ను మాట్లాడనివ్వండి. అదెందుకు చేయలేదు ఆయన? చెప్పండి. ఉంది. మా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు చేయనప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఇచ్చినాయి అంటారా కాదు కనీసం అదన్నా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్రంలో అదే గొప్ప కాదు. ఆ పాయింట్ ఎందుకు చంద్రబాబు నాయుడు సర్వశిక్ష అభియాన్ లో ఇచ్చినటువంటి డబ్బులు ఆ రోజు ఎందుకు కట్టలేదని ఎందుకు మీరు వాయిస్ రావట్లేదండి. మీరు ఏదో ఆవేశాలు మాట్లాడుతున్నారు తప్ప ఏం అర్థం కావట్లా. మీ వాయిస్ ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. సో రైట్. సుజాత గారు, మీరు అంటే అరుణ గారు, సుజాత గారు అడిగిన ప్రశ్న ఏంటంటే సర్వశిక్ష అభియాన్ కింద ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కూడా ఆ రోజు ఆయన ఖర్చు పెట్టి ఉండాలిగా. అది కూడా ఆయన చేయలేదు కదా. 300 స్కూల్స్ దగ్గరుండి ఆయన మూయించారు కదా. మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది సుజాత గారి ప్రశ్న. సార్, సర్వశిక్ష అభియాన్ నిధులకి సంబంధించి సరే స్కూల్ మూసివేత గురించి ఇప్పుడు కూడా స్కూల్ మెర్జ్ చేసే బాధ్యతతోటి అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో మూసేసిన స్కూల్స్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూసేసిన స్కూల్స్ సంఖ్య ఎక్కువ. దీనికి వీళ్ళు చెప్తోంది మీరు డేటా పెట్టండి, మీరు డేటా ఇవ్వండి. మేడం మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది, నేను చెప్పట్లేదు. గూగుల్లో కాదు, మీరు అబద్ధాలు చెప్పొద్దు. ప్రజావేదికల మీదకి వచ్చి అబద్ధాలు చెప్పొద్దు. మీరు డేటా పెట్టండి, మేము చెప్తాం. మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే ఎలా ఎవరిది? మీరు మీకు అంత స్పేస్ ఎందుకు ఇస్తానంటే మీరు మాట్లాడే జనం వినాలని. మరి నేను మాట్లాడేప్పుడు ఎందుకండి? అరుణ్ గారిని మాట్లాడండి. సుజాత గారు, లెట్ us స్పీక్ అవుట్ అండి. గతంలో రాజధాని అనేది ప్రధాన సమస్యగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన అనేది ప్రధాన సమస్యగా, రాజధాని అనేది ప్రధాన సమస్యగా ఉండింది కాబట్టి
కొన్నిటి వరకు సర్దుబాటు చేయగలిగిన నిధులన్నింటినీ కూడా తీసుకెళ్లి రాజధాని మీద అలాగే దానికి సంబంధించి మౌలిక వసతుల కల్పన మీద తీసుకెళ్లి పెద్ద ఎత్తున తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన మాట వాస్తవం 100%. అదే అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా అయింది. కేవలం ఫోకస్ అంతా రాష్ట్ర రాజధాని మీద బేస్ చేయడం మూలంగా మిగతా అంశాలన్నిటి కూడా వెనకడుగు వేసి ఆ రోజు టీడీపీ ఓటమికి కూడా అదే ప్రధాన కారణమైందన్న విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం, ఆడపిల్లలకి డబ్బుల పేరుతో కానివ్వండి, లేదంటే హాస్పిటల్ ఆధునీకరణ పేరుతో ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో, వీళ్ళు వేసే 30% నిధులు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మాత్రం ఎంత మేర కట్టగలరో వాటి ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనులు జరిగాయి. అది కూడా ఇందాక అన్నారు మేడం గొప్పగా, రాష్ట్ర హాస్పిటల్స్ గతంలోకి ఇప్పుడు చూసారని చెప్పేసి. అమ్మ మీకు ఎన్ని హాస్పిటల్స్ తెలుసు నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే వ్యక్తినే కాబట్టి మా ఒంగోలు హాస్పిటల్ కానివ్వండి, గుంటూరు హాస్పిటల్ కానివ్వండి, నరసరాబాద్ హాస్పిటల్ కానివ్వండి, వీటన్నింటిని ఒకసారి మీరు వెళ్ళి సందర్శించండి, తెలుస్తుంది మీకు. గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏం కనిపించాలి. మహా అయితే పథకాల పేర్లు కౌంటర్ లో కూర్చుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు బొమ్మ ఉండేది, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ స్టిక్కర్లు వచ్చాయి తప్ప పెద్ద తేడా ఏమి సామాన్యులకి ప్రభుత్వం నుంచి అందే వైద్యంలో ఎలాంటి మార్పు కనిపించాలి. ఇంకా దౌర్భాగ్యమైన దరిద్రం ఏంటి అంటే ఆరోగ్యశ్రీకి కూడా నిధులు సరిగ్గా పంపిణీ చెయ్యక ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పటికీ పేషెంట్లు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, మాకు నిధులు రావట్లేదు, మేము ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆపరేషన్స్ చేయలేము అని చెప్పేసి. పైగా గతంలో 100% 80% చేస్తుంటే ఇప్పుడు అది 60% వచ్చింది ఇచ్చే ఫండింగ్ అమౌంట్ కూడా. కాకపోతే మీరు చెప్తున్న పేరు ఏంటి అంటే దాంట్లో చేర్చిన రోగాల సంఖ్య ఎక్కువ చేర్చాం మేము అని చెప్పేసి మీ ప్రభుత్వం చెప్పుకుంటున్న విషయం. మీకు నిజంగా వాస్తవాలు తెలియకపోతే డైరెక్ట్ గా మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళండి, కళ్ళకి కనిపించింది మీ ప్రభుత్వం ఎలా నడుపుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్పేసి. సాక్షాత్ విడుదల రజనీ యొక్క నియోజకవర్గంలోనే డెలివరీ చేయలేని పరిస్థితిలో, రోడ్లు బాగలేని పరిస్థితిలో ఒక ఆడబిడ్డ 3 హాస్పిటల్స్ నిప్పులు పడితే తిరిగి గుంటూరు హాస్పిటల్కి వస్తే ఆ అమ్మాయి కోసం వస్తూ రోడ్లు బాగలేక కొంట్లో పడి తన భర్త చనిపోయి బిడ్డ కనే టైంకి భర్త డెడ్ బాడీ హాస్పిటల్కి వెళ్ళిన దౌర్భాగ్య సంఘటన మీ ప్రభుత్వం టైంలో జరిగింది. ఎప్పుడు 100% ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ గా చేస్తాయి అని చెప్పేసి నేను చెప్పట్లా. గత ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేయాల, ఇప్పుడు ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్ గా చేయలేదు. కానీ నిధుల దుర్వినియోగం అనేది ఈ ప్రభుత్వం టైంలో ఎక్కువ జరిగింది. ప్రజలకు అవసరం లేని విషయాల మీద ఎక్కువ వెచ్చించడం జరిగిందని చెప్పేసి నేను ప్రధానంగా వాదిస్తున్న అంశం. దీన్ని మీరు కాదన్నా సరే మాకు కళ్ళకు కనిపిస్తున్న విషయం. రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ బ్యానర్లు, మీ పార్టీ రంగులు, సోషల్ మీడియాలో మీ పార్టీ చేస్తున్న వెకిలి చేష్టలు, మీడియా సంస్థలు మీ పార్టీ చేస్తున్న వెకిలి చేష్టలు, ఇవన్నీ కూడా ప్రజాధనంతో జరుగుతున్నాయి అన్న విషయం మీకు తెలుసు. ఒకటే వాసుదేవన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఒకటి అరుణ గారు చెప్పినట్లుగా మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలను తీసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని రాష్ట్రాలకు ఒకటే కదా. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో ఉన్నటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, నాడు నేడు కానీ, అదేవిధంగా విద్యాదీవెన కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, ఈ పథకాలన్నీ ఉంటే గనక డెఫినెట్ గా మీరు తీసుకొచ్చి చూపించండి. మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు అంటే, దానికి మీరు చెప్పేటువంటి సమాధానం జగన్ గారేం గొప్పగా చేయలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి అది చేశారు. అదే పని ఆయన చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, అది చేయలేదు. దానికి ఆన్సర్ చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం మీకు లేదు. ఇంకోటి, కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాలను తీసుకుందాం. బీజేపీయే కదా అక్కడ ఉండేది, రాష్ట్రంలో ఉండేది, కేంద్రంలో ఉండేది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకాలన్నీ ఎందుకు అమలు కావట్లేదు? చేసేటువంటి నాయకుడికి చిత్తశుద్ధి లేదు, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రోజు స్కూళ్లను మూయించారు, గుడులను కూలగొట్టారు. దాదాపు 600 గుళ్లను కూలగొట్టారండి ఆయన. ఆ విషయం వీళ్ళకి తెలీదా? తెలిసినా వీళ్ళు చెప్పరు, ఎందుకంటే వీళ్ళకి ప్యాకేజ్ అందుతుంది. వీళ్ళకి కావాల్సింది డబ్బు. వీళ్ళ కార్యకర్తలు మీరెన్ని కూలగొట్టారండి? మీరు 245 మీరు 245 వాళ్ళని చూస్తే కాదు సుజాత గారు, మీరెన్ని కూలగొట్టారు? 245 అనుకుంటా నాకు తెలిసి. ఒకటండి, మీ దాంట్లో వాల్యూ ఎడిషన్ ఇంకోటి చెప్పమంటారా? మీ గుళ్ళల్లో అరాచకాలు చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు, చేసిన తర్వాత అయినా పిచ్చోళ్ళు అయి ఉండాలి, లేకపోతే పిచ్చోళ్ళు అయిన తర్వాత అయినా చేసి ఉండాలి. ఇది పోలీసులు అందించిన ప్రాథమిక నివేదిక. దీని మీద సిట్ వేస్తే ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. ఎస్, మీరే మాట్లాడండి. ఏ రాజకీయ పార్టీ కూడా ఒకటి, జగన్ గారు అధికారంలోకి రాగానే జరిగినటువంటి అంశాలు మనకందరికీ తెలుసు. జగన్ గారిని ఏమీ చెయ్యలేక గుళ్ళ దగ్గరికి వెళ్ళి విగ్రహాలకి అశుద్ధ పోయటం, రథాలు తగలబెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు చూసాం. అది చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన ఈ అలయన్స్ లో ఉన్నటువంటి మనుషులే అనేటువంటిది అందరికీ తెలుసు. ఏమండి మీరు చెప్పండి, మీరు స్కూళ్లను అభివృద్ధి చేశారు, మెడికల్ కాలేజీ 20 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఎందుకు మీరు చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నారు? 2014 నుంచి 19 వరకు
మీరు అలయన్స్ లో ఉన్నారు కదా, మేము మళ్ళీ అదే చేస్తామని చెప్పండి. మాకు కావాల్సింది ఎక్కువ వద్దు. 2014 నుంచి 19 వరకు ఎంత అద్భుత పాలన చేశాడో చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ అదే చేస్తాము. మళ్ళీ జన్మభూమి కమిటీల్లో పెడతాము, మళ్ళీ పెన్షన్లు ఇవ్వకుండా మళ్ళీ అంతే ముసలి వాళ్ళని రోడ్లు ఎక్కిస్తాము. ఇది చెప్పండి. పిల్లలకి యూనిఫామ్లు కూడా ఇవ్వము, స్కూళ్ళల్లో భోజనం పెట్టము, అది చెప్పండి. సుజాత గారు మీరేం చేశారో అదే చెప్పండి. సుజాత గారు, ఒకవేళ చంద్రబాబు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అవే చేస్తే జనసేన నాయకుడు కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయన గల్లా పట్టుకుని రోడ్డు మీద తీసుకొస్తాడు. మీరు నథింగ్ టు వరీ, ఖచ్చితంగా తీసుకొస్తాడు. లేదు, అలయన్స్ లో ఏవో మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది, ఈ కేమ్ అవుట్. ఆయన మధ్యలో బయటకు వచ్చారు కదా, అందువల్ల చంద్రబాబు గారి అరాచకం చాలా సవ్యంగా సాగిపోయింది. ఇప్పుడు అలా చేయనీడు ఆయన. ఈసారి పక్క నుండి ప్రతి ఒక్క అంశాన్ని గల్లా పట్టుకొని నిలదీస్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిందే ఆ అంశాల మీద. అలాంటప్పుడు చంద్రబాబుని ఎందుకు భుజానం మోస్తాడు? మీరు ఎంత ఇన్నోసెంట్గా ఎలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అరుణ్ గారు మీరైనా క్లారిఫై చేయండి. ఒకటి నేను అందుకే ఈ డిబేట్ స్టార్ట్ చేసిందే 3 గంటల సినిమా. పవన్ కళ్యాణ్ గారిది 3 గంటల సినిమా. అది మిథ్య. ప్యాకప్, మేకప్, ప్యాకప్. ఇది జీవితం, ఇది రాజకీయం. మీరు ముందు ఎలా చేశారనేది ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. ప్రజలకేం షార్ట్ టర్మ్ మెమరీ లేదు. మీకు ప్యాకేజ్ అందకపోతే మీరు అవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయొచ్చు. కానీ ప్రజలు అలా కాదు. ప్రజలు వాళ్ళకి ఏం చేశారు అనే దాని మీదే ఉంటారు. ఏమి చేశారు అనేది చూపించలేదు వాళ్ళు ఓట్లు అడుగుతున్నాం. మీరు అడగండి, మీరేం చేశారు అనే దాని మీద ఓట్లు అడగండి. మీరు కదా కోరుకుంటుంది. ఏం చేయబోతున్నారని చెప్పి అడుగుతున్నారని అడగకూడదా? డెమోక్రసీలో ఆ మాత్రం స్పేస్ ఇవ్వరా మీరు? అవతల వాళ్ళు ఆల్రెడీ చేశారు కదండి. 2014 to 19 they're allied with టీడీపీ పార్టీ. మీరు వారి భాగస్వామ్యం అందులో లేదండి, నేరుగా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అలా జరిగింది కాబట్టే ప్రజలు ఓడించారు కదా. అది 2019 వరకు గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి గెలిపించారు 2014లో. మరి ఆ రోజు ఎందుకు లేదు ఆయన? ఈ రోజు మళ్ళీ గెలిపించండి, మళ్ళీ ఎప్పుడో అడుగుతానంటే ఎలా నమ్ముతారండి? ఇది సినిమా కాదు, 3 గంటల సినిమా కాదు, జీవితం. అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా చెప్పండి? రైట్. కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అరుణ గారు? సార్, మేడం పాపం ఎంతసేపటికి మనం అడిగింది కాకుండా వేరే సైడ్ కి ఏటో తీసుకెళ్లిపోతున్నారు క్లియర్ గా. సరే, ఇప్పుడు వాళ్ళు చేసింది చెప్పి వెళ్తాము ఎలక్షన్ అని చెప్తున్నారు. మేము మా మేనిఫెస్టోలో ఏముంది, రేపు వస్తే మేమేం చెప్తాము దాని గురించి వెళ్తున్నాను. సరే, మీరు ఒక నిరుద్యోగ దగ్గరికి వెళ్ళి, డిఎస్సి ప్రిపేర్ అయిన నిరుద్యోగ దగ్గరికి వెళ్ళి మెగా డిఎస్సి వదులుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది ఏ మొహం పెట్టుకుని వీళ్ళందరూ పోయి డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిఎస్సి ఇచ్చామా లేదా? నంబర్ 2, ఉద్యోగులు ఎవ్రీ 1,00,000 ఉద్యోగాలతో క్యాలెండర్ వదులుతానని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 4 ఏళ్ల పాలనలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వదిలేరని చెప్పేసి ఒక నిరుద్యోగ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నంబర్ 3, ఇది చెప్పింది నేను అడుగుతున్నా. మళ్ళీ ఇంకో టాపిక్ నేను వెళ్ళట్లా, మేడం వేసిన క్వశ్చన్ కి నేను రిప్లై ఇస్తున్నా. మద్య నిషేధం చేస్తాను, మద్య నిషేధం చెయ్యకపోతే నేను అసలు ఎలక్షన్ లోనే ఓటు అడగడానికి రాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం అమ్ముతూ, అధిక ధరలకు మద్యం అమ్ముతూ, వాళ్ళ జేబులు గుల్ల చేస్తూ ఇవాళ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు? డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే 7,000తో కలిపి 12,000, అందులో మళ్ళీ ఎవ్రీ ఇయర్ 500, 800 కోతలు పెడుతూ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సంవత్సరం అయితే కేవలం కేంద్రం ఇచ్చిన డబ్బులను మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 పైసలు కూడా కలపని జగన్మోహన్ రెడ్డి రైతు దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఓటు అడుగుతాడు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ చూసినా ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ లో ఒక ఇటుక పడలా. నిన్న మాత్రం ఎక్కడ తిరుపతి హంద్రీనేమో వదిలేనని చెప్పి సాయంత్రానికి గేట్లు కూడా ఎత్తుకుపోయారు. సహజంగా ఎక్కడైనా మామూలుగా టెంట్ వేస్తారు, వీళ్ళు అసలు గేట్లు సెట్టింగ్ వేసి గేట్లు ఎత్తుకుపోయిన పరిస్థితి ఏ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది. ఆ తాగునీరు సాగునీరు మీద ఆధారపడి ఉన్న రైతులకి, సామాన్య ప్రజలకి, ఆ జిల్లా వాసులకి ఏం సమాధానం చెప్పి వీళ్ళు ఓట్ల కోసం వెళ్తారు? ఇలా రకరకాల ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేడం, మీ బంధువులు ఎవరైనా కాలేజీలో చదువుతూ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అప్లై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి ఒకసారి. తిరుపతి హుండీలో లేదంటే గుడికి వెళ్ళినప్పుడు మన జేబులో నుంచి ఎంత ఇస్తాను తీసేస్తాం కదా, అలాగా 5,000, 4,800, 3,011 రూపాయలు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వేసాడు తప్ప ఇప్పటివరకు ప్రకటించిన డబ్బులు ఇప్పటివరకు ఏ స్టూడెంట్ అకౌంట్ లోనూ పడలేదు. తల్లిదండ్రులు ఇప్పటికి కూడా కొంతమంది ఫీజులు కట్టలేక కాలేజీలోనే సర్టిఫికేట్లు ఉండిపోయాయి. మీకు తెలియకపోతే నేను 100 మంది డీటెయిల్స్ ఇస్తాను, మీ నంబర్ నాకేమంటే మీ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నేను మా చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలో డిబేట్ లో పెట్టండి అమ్మా, డిబేట్ లో పెట్టండి. నాకు వద్దు, డిబేట్ లో పెట్టండి, దానికి నేను సమాధానం చెప్తాను. బాధుడే బాధుడు డిబేట్ లో పెట్టండి.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వస్తువు మీద గత ప్రభుత్వం కన్నా కూడా ఒక లిమిటెడ్ టైం లో పెంచాల్సిన అమౌంట్ మాత్రమే నేను పెంచాను తప్ప ధరల స్థిరీకరణ దానికి సంబంధించినటువంటి అట్లా కాకుండా అధికంగా నేను పెంచలేదని చెప్పేసి ఏ వస్తువు గురించి జగన్మోహన్ రెడ్డి వచ్చి డిబేట్ కూర్చొని మాట్లాడతాడు, ఎవరితో అయినా సరే చెప్పమని చెప్పండి. ప్రతి వస్తువు మీద ఏ విషయం అనేది నో ఇష్యూ మాకు. ఒక పవర్ ఛార్జెస్ అయినా, బస్ ఛార్జెస్ అయినా, నిత్యావసర ధరలైన, పెట్రోల్ ఛార్జెస్ అయినా, మళ్ళీ రైట్ అండి, పెట్రోల్ చాలా పెంచిందంటారే. రైట్. థ్యాంక్ యూ అరుణ గారు, సుజాత గారు. ఖచ్చితంగా మనం ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్సే, మీరు కానీ ఆమె కానీ ఇద్దరు వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడుతున్నారు. ఈసారి కూర్చున్నప్పుడు లెక్కలతో కూర్చుందాం. మీరు మీ లెక్కలతో రండి, సుజాత గారు వారి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా హెల్దీ డిబేట్ జరగాలి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు.